జగన్ గారు, షర్మిల గారు ఆస్తుల వివాదాలపైన ఇప్పటి వరకు విజయమ్మ గారు స్పందించలేదని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విజయమ్మ గారు నిన్న ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు. మీరేమంటారు? ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ నుంచి బహిరంగ లేఖ ఒకటి వచ్చినట్టుగా భావిస్తున్నాం. ఇది నిజమో అబద్ధమో తెలియదు. ఆవిడైతే టీవీ ముందుకు వచ్చి ఇది నేను మాట్లాడుతున్నాను, ఇది నిజం, ఇది అబద్ధం అని ఆవిడ చెప్పినట్టుగా మనం వినాల. ఆవిడ తరఫున ఒక బహిరంగ లేఖ వచ్చింది. ఈ బహిరంగ లేఖ ఆవిడ రాసిందేనా కాదా మనకైతే తెలియదు. దీన్ని కాసేపు ఇది ఆవిడిచ్చిందే అని అనుకుందాం. ఇది నిజమో కాదో మనకు తెలియదు. ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బహిరంగంగానే టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే కొంత క్లారిటీ ఉండేది. ఈ క్లారిటీ లేకపోవటానికి కారణం కూడా ఏంటనంటే, ఈవిడ ఒక లేఖను రిలీజ్ చేసినట్టుగా పేపర్లకి, టీవీలకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు కనుక కొంత అయోమయమైనటువంటి స్థితిలో కొంత ఉన్నాం. ఓకే, ఇది ఆవిడిచ్చిందే సేపు అనుకోవటం వరకే. అనుకుంటే దీనిలో కొన్ని చెప్పాల్సిన నిజాలు చెప్పలేదేమో అని ఒక సగటు వైఎస్ఆర్ అభిమానిగా, వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించేటువంటి ఒక వ్యక్తిగా, వీటిలన్నిటితో పాటు ఇంకొక చిన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి హిందూ కుటుంబంలోనూ, ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి మన వ్యవస్థలో తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటుంది. తండ్రికి, తల్లికి చిన్నపిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఇది సహజంగా ప్రతి కుటుంబంలోనూ ఉండేటువంటిదే. ఇక్కడ ఈ లేఖ చూసిన తర్వాత తల్లిగా చిన్నపిల్ల మీద ఒక ఇంత ప్రేమ ఎక్కువ చూపించిందేమో అనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఖచ్చితంగా కలుగుతోంది. దీనిలో ఈవిడ ఏమి చెప్పింది, ఏమి చెప్పలేదు, ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ని అభిమానించేటువంటి వ్యక్తికి, జగన్ని ప్రేమించేటువంటి వ్యక్తికి తెలియాల్సినటువంటి అవసరం అయితే కొంత ఉంది. దీనిలో ఆవిడ కొన్ని సంబోధించాల్సినటువంటి ఇదేంటంటే, ఈ ఆస్తుల పంపకాల విషయంలో ఈ సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధేస్తోంది. ఇంటి గుట్టు లంకకి చేటు అని చెప్పి అన్నారు. నిజమేనమ్మా, వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించేటువంటి మనుషులుగా మేము కూడా చాలా బాధాతత్వ హృదయాలతో వీటిల్ని వినాలన్నా మాట్లాడాలన్నా కూడా చాలా బాధగా ఉంది. ఈ మాట మీ నోటి నుంచి వచ్చింది అని అంటే, అయ్యో ఇలా జరగకూడదే అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంటి గుట్టు లంకకి చేటు, రావణాసురుడు లాంటి వాడు వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేకపోవటం వల్లనే రాముడి చేతిలో ఇంత అబాసు పాలయ్యారు అని అంటే, ఆ ఇంటి గుట్టుని కాపాడటంలో మీరు మీ చిన్న కూతురికి సరైనటువంటి దిశానిర్దేశం చేయలేదేమో అనిపిస్తోంది. తర్వాత నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావటం లేదు. నిజమే, ఇది కూడా నిజం. చాలా ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు. ఏదో దిష్టి తగిలింది. మన ఇంట్లో ఉన్నటువంటి మన మనుషులే ఎదట వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయితే దిష్టి తగలకేమవుతుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే మనుషులం, మీ కుటుంబాన్ని ప్రేమించేటువంటి మనుషులం. వైఎస్ఆర్ మీ నాలో నేను అనేటువంటి పుస్తకంలో మీ పాత్రని అక్కడ చూసుకొని, ఇది కదా కుటుంబం అంటే, ఉండాల్సిన పద్ధతి ఇది కదా అని చెప్పి ఎంతో గర్వంతో మురిసిపోయినటువంటి వ్యక్తులు. ఏ దిష్టి తగిలిందో, ఇలా ఎందుకు జరగాల్సి వచ్చిందని చెప్పి మేము కూడా బాధపడ్డాం. నా ఇద్దరు పిల్లలకి కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకి ఈ విషయం రాకూడదని అనుకున్నా, అయినా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని కొంచెం ఒక అండర్లైన్ చేసుకోవాలి. నా ఇద్దరు పిల్లలకి కాదు, ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నిజం. షర్మిల గారిని, వైఎస్ఆర్ కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏ రోజు 2019 ఎలక్షన్లు జరిగేంత వరకు కూడా మేము వేరువేరుగా చూడాల. ఈ రాష్ట్రంలో ఎవరో కూడా వేరువేరుగా చూడాల. మరి ఈ పరిస్థితులు ఎందుకు దాపరించినాయి? ఈ అమ్మాయి వెళ్ళి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టుకుంటున్న రోజున ఎందుకనమ్మా ఇలా జరుగుతోంది? నువ్వు ఇలా చేయకూడని పని
ఇంటికి పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి పెద్దవాడికి అతనికి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వాలి. నువ్వు ఏం చేయదలుచుకున్నా అన్న ఆశీర్వాదాలు తీసుకో, అన్నని సంప్రదించు. తప్పో ఒప్పో రైటో కాదా అనేది ఆయన్ని అడిగి ఆయన సలహా మీదకే ముందుకెళ్ళాలి తప్ప నువ్వు అతని ఇంటికి పెద్ద, నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ స్థలంలో ఇంటి పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన్ని సంప్రదించి మాత్రమే నువ్వు ఏ పనైనా చేయాలి. ఇంటికి పెద్ద, అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి. ఆ మాట ఎందుకని మీరు చెప్పలేదేమో, చెప్పలేదా, చెప్పారా? ఈ దాంట్లో అయితే ఎక్కడ అటువంటి మాటలు కనపడలేదు. అది చిన్నపిల్ల మీద తల్లులకు ఉండేటువంటి ఒక ప్రేమ, అది ఎక్కడో లోపించిందేమో, ఆ మొక్క చెప్పలేదేమో అని అనిపించింది నాకు. వాళ్ళు ఇద్దరూ సమాధాన పడతారు. మీరెవరూ రెచ్చగొట్టద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త. నా బిడ్డల సమస్యల పరిష్కారానికి, అదే సమస్యకు పరిష్కారం ఇస్తాడని చెప్పి నా నమ్మకం. మీ నమ్మకానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. అయితే వాళ్ళిద్దరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని అనుకున్నప్పుడు మీరు ఈ లెటర్ని రిలీజ్ చేయటం ద్వారా సమస్యని ఇంకొంచెం సంక్లిష్టం చేశారేమో అనిపిస్తుంది. మీరు ఒక పక్కన మొగ్గు చూపి చిన్నపిల్ల అనేటువంటి ప్రేమ కొంచెం ఎక్కువ చూపించారేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరే సమస్య పరిష్కారం చేసుకుంటారు అనుకున్నప్పుడు ఎందుకని అసలు ఈ లేఖను ఎందుకు రిలీజ్ చేయాలి? పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సమస్యని రోడ్డు ఎక్కించిన వాళ్ళు ఎవరు? రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? చిన్నపిల్ల, ఆ అమ్మాయి తెలియక ఏమన్నా తప్పు చేస్తే, అమ్మా నువ్వు ఈ తప్పు చేయకూడదు, నువ్వెందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నువ్వెందుకు వచ్చింది? ఈ పేపర్ మీ ఇద్దరి మధ్యలో ఉండాల్సిన మ్యాటర్ని రోడ్డు మీదకి ఇచ్చి పబ్లిక్గా తీసుకొని వచ్చి ప్రెస్ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు చెప్పాలి కదా. ఆ ముక్క మీరు చెప్పకుండా ఎందుకని ఇట్లా సంక్లిష్టం చేశారేమో ఈ లెటర్ని రిలీజ్ చేయటం ద్వారా అనేది నాకు ఒకటి అనిపించింది. రెండోది, ఇంటికి పెద్దవాడు, ఏది జరిగినా సరే అతని మీద చేయాలి. మీరు కూడా ఇంటికి పెద్ద. రాజశేఖర రెడ్డి గారు అనేది పోయిన తర్వాత, నాన్న బాబు సరే మన పిల్లలు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఇంటికి పెద్దవాడిగా మీ ఇద్దరూ సమానంగా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారో నాన్న చెప్పినటువంటి ఆలోచనల మేరకు మీరు పిల్ల మీద మాట రానివ్వకుండా, నీ పెద్దరికానికి అడ్డం లేకుండా ఏ రకంగా అయినా నువ్వేనమ్మా నీది బాధ్యత అని చెప్పి, ఒక తండ్రి పాత్ర, ఒక తండ్రి చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిది అదే పాత్రలో ఉన్నారు ఆయన. ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలి కదా. మరి ఆ లేకుండా కూతురు తన ఇష్టం వచ్చినట్టుగా ఏదో పరిష్కరిస్తుంటే, మాట్లాడుతుంటే మరి ఎందుకని మీరు చెప్పలేదా? మీ మాట ఆ అమ్మాయి వినలేదా? ఎల్లో మీడియాకి వెళ్ళి కూర్చొని వాళ్ళకి ముందు లీకులు అందిస్తున్నారు. మీ ఇంట్లో జరిగింది మనకి జనాలందరికన్నా కూడా ఎల్లో మీడియాకి తెలుస్తోంది అని అంటే ఏం జరుగుతోంది? ఎందుకని దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఒకటి ఉంది. అది ఎక్కడో లోపించిందేమో అని నాకు అనిపించింది. వాళ్ళ మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మరిచి తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ గారు బతికొండగానే ఆస్తులు పనిచేశారు అని చెప్పారు. ఎవరు చెప్పారు? వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారా? లేకపోతే విజయసాయి రెడ్డి గారు చెప్పారా? పనిచేశారన్నమాట నిజమా అబద్ధమా? వాళ్ళు పనిచేశారు అని అంటున్నారు. మీరు కూడా మీ లేఖలో ఏమని రాశారు? కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, కొన్ని శర్మిల గారి పేరు మీద పెట్టినట్టుగా మీరు యాక్సెప్ట్ చేశారు. సో ఇది పంపకం కాదు అని మీరు అంటున్నారు. అంటే వైద్యమ్మ గారు ఇది పంపకం కాదు, ఆయన పేరు మీద కొన్ని పెట్టారు, ఈయన కొన్ని పేరు మీద పెట్టారు అని అంటున్నారు. మరి ఏది కరెక్ట్? సరే, ఆయన పంపకం కాదు, ఇది కొన్ని పేర్ల మీద పెట్టారు అంతే అని అనుకున్నప్పుడు మీరేం చేయాల్సిన పని ఏంటంటే, ఏది కరెక్టు, మీకున్న ఆస్తులు ఏంటో లిస్టు తీయటం, ఇద్దరిని కూర్చోబెట్టడం. ఈ కూర్చోబెట్టి, అమ్మ ఇది నీకు నాన్న ఆ రోజున మాట్లాడుకున్న బతికుండగా ఆయన తలంచింది ఇది, దీని ప్రకారం ఇది చేసుకోండి అని మీరు కూడా చెప్పుండొచ్చు. ఆ చెప్పినట్టుగా ఎక్కడా దీనిలో కనపడలేదు. దాంట్లో పోనీ ఏమైనా వివాదాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయి ఆడపిల్ల పేరు మీద కొన్ని పెట్టారు, మగ పిల్లాడి పేరు మీద పెట్టారు. ఈ పెట్టిన వాటిల్లో వివాదాలు ఏమైనా ఉన్నాయా?
ఇది ఈయనకు ఒకళ్ళకి ఎక్కువ రావాలని ఒకళ్ళకి తక్కువ రావాలని లేకపోతే ఉన్న వాటిలో సమానంగా పంచలేదు అనేది వివాదం ఎక్కడన్నా ఉందా? ఈ వివాదం ఉన్నట్టుగా మీ లెటర్ చూస్తే కొన్ని అంశాలు లోపించినట్టుగా తెలుస్తున్నాయి. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇద్దరు పేర్ల మీద పెట్టారు అంతే. తర్వాత అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నా అని చెప్పారు. కానీ సూటిగా నిజం చెబుతున్నాను అని చెప్పి కొన్ని దాచారు, కొన్ని కావాలనే మీరు ఈ విషయాల్ని చెప్పలేదేమో అని అనిపిస్తోంది. ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే ఈ మాట సమానంగా పంచారా పంచలేదా? పంచకపోతే పెద్ద పిల్లాడికి ఎంత ఇవ్వాలనుకున్నారు, పిల్లకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, అది మీరు చెప్పాల్సింది. రెండోది, ఈ సరస్వతి ఇన్ఫ్రానా సరస్వతి పవరా ఒకటి ఉంది, అది సాండూర్ పవర్ అని కానీ లేకపోతే భారతీయ సిమెంట్స్ కానీ, ఈ మూడు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న స్వార్జితం అని ప్రతి మీడియాలోనూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడిన దాంట్లోనూ, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన దాంట్లోనూ, అలాగే ఎలక్షన్ అఫిడవిట్లకి ఇచ్చిన దాంట్లోనూ ఆయన స్వార్జితం అని రాసింది. అది ఆయన స్వార్జితమా కాదా? మీరెందుకని ఈ విషయంలో ఇది దాచారేమో, మీకు తెలిసి ఉండే దీన్ని కావాలని అంటున్నట్టుగా చెప్పనట్లుగా కావాలని దాన్ని స్కిప్ చేశారేమో అనిపిస్తోంది. అది ఆయన స్వార్జితమా కాదా? స్వార్జితం కాకపోతే దాని మీద ఉన్నటువంటి అప్పులు తీసుకొచ్చిన రోజున కానీ, దానికి నిర్వహణ బాధ్యతలను కానీ, ఆ అప్పుకి బాధ్యత వహించటం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మరి దానికి సంబంధించి ఎవరూ కూడా దానిలో సహకరించింది కానీ దాని బాధ్యతలు తీసుకోవటం కానీ ఎవరూ చేయలే. మరి దాన్ని యాజ్ పర్ ది డాక్యుమెంట్ ఆయన స్వార్జితమనే రాసుంది. ఆ స్వార్జితాన్ని మీరు ఎందుకని అప్పుల బాధ్యతన మీరు కానీ అమ్మాయి కానీ ఎవరు షర్మిల గారు కానీ ఎవరు ఎందుకని తీసుకోవాలా? అలాంటప్పుడు అది స్వార్జితమే అవుతుంది కదా. ఆ స్వార్జితాన్ని ఈవిడికి గిఫ్ట్గా 40% ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గిఫ్ట్గా మాత్రమే ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత రోజుల్లో ఈ అమ్మాయి అన్నని కాదని కుటుంబ పరువుని పక్కన పెట్టేసి బజారుకి ఇడ్చి ప్రతిపక్షాలతో చేతులు కలిపి ఈయన కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుకి ఇడ్చాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ అన్నైనా నన్ను తూట్లు పొడి చేసినా, కొట్టినా, నరికేసినా, కాల్చేసినా, రోడ్డు మీద ఈడ్చేసినా, అందరి చేత ఉమ్మేయించేసినా నీకు మాత్రం నేను ఇస్తానన్న గిఫ్ట్ ఇచ్చేసుకొని నువ్వు తీసుకెళ్ళిపోమ్మా, నేను బికారనైనా పర్వాలేదు అని అనాలని మీరు కోరుకున్నారా? అది ఎందుకని? ఇది ఆయన స్వార్జితం అయినప్పుడు ఇది ఎందుకని మీరు చెప్పలేదు? ఇది స్వార్జితం కానప్పుడు బాధ్యత అందరికీ ఉంటుంది కదా. ఈ బాధ్యతను మిగతా వాళ్ళు ఎందుకని చేయలేదు? ఇది ఎలక్షన్ అఫిడవిట్లో స్వార్జితం అని రాసుకున్నప్పుడు కూడా దీనికి అభ్యంతరాలు ఎందుకని చెప్పలేదు? ఆ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజమే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాప బాధ్యత అంటే షర్మిల గారి బాధ్యత, ఆ తండ్రి స్థానంలో నేను ఉండి ఆ బాధ్యత అంతా నాకు పెద్ద కూతురుగా చూసుకుంటున్నాను అన్నాడు. దాన్ని తప్పు పట్టాల్సినటువంటి విషయం ఎక్కడా లేదు. అందుకనే కదా ఆయన దాంట్లో షేరు 40% ఇస్తున్నానో తీసుకోమని చెప్పో గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పింది. దానిలో ఎక్కడా తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే ఇక్కడ సమస్య అంతా ఇక్కడే కదా వచ్చింది. నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అని తండ్రి పాత్రలో కూర్చొని చెప్పినటువంటి మనిషిని తూట్లు పొడిచి రోడ్డు మీదకి ఈడ్చి అధికారానికి దూరం చేయాలని అనుకొని ఎంత నికృష్టమైనటువంటి పనులు చేశారో ఇవన్నీ చూసిన తర్వాత ఏ మనిషికైనా బాధ కలుగుతుందా కలగదా? ఇవి మీ పిల్లకి అమ్మ నువ్వు చేసింది తప్పు, ఇలా చేసి ఉండకూడదు అని ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేశారో చేయలేదో మాకైతే తెలియదు. ఇవన్నీ చూసి మాకైతే వైఎస్ఆర్ కుటుంబం ఏంట్రా ఇలా బాధపడుతోంది అని మాకైతే బాధ అనిపించింది. ఈ బాధకి కారకులు ఎవరు? దీన్ని మీరు అమ్మాయికి ఏమన్నా మందలించడం కానీ తప్పని కానీ కుటుంబ పెద్దగా అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని కానీ మీరు ఎప్పుడు చెప్పలేదా? చెప్పారో మాకు తెలియదు. అది ఎక్కడన్నా ఉదాహరించి ఉంటే బాగుండేదేమో అని. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఇది MOU ప్రకారం జగన్ 60%, పాపకు 40% అయితే ఇక్కడ అండర్లైన్
200 కోట్ల రూపాయలు డివిడెండ్గా రావాల్సినటువంటి అమౌంట్ ఇచ్చారు అన్నారు. మరి పాప ఎలక్షన్ అఫిడవిట్లో 200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పు తీసుకున్నానని ఎందుకు రాశారు? ఇది అప్పుగా తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని రాశారు. మరి ఇది ఎందుకు రాశారు? అది నా డివిడెండ్ అని, నాకు రావాల్సిన హక్కు అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు చెప్పలేదు? ఇవాళ ఇది డివిడెండ్ అని ఆ అమ్మాయి మీరు చెప్పటం, ఆ అమ్మాయి ఏమో ఇది నాది హక్కు అని చెప్పేసి అని అంటాం. ఇది కొంచెం ఏంటో నమ్మాలని అనిపించట్లేదు. ఇది అప్పుగా ఇచ్చానన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెబుతున్నారు, ఇప్పుడు చెప్పినా, మీరు చెప్పిన డాక్యుమెంట్ ప్రకారం అదే కనపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో తేడా కనపడుతుంది. అలాగే పాపకు 40%, ఇది అండర్లైన్. ఒక్కసారి మళ్ళీ 2 విషయాలు పొంతం లేని విషయాలు మాట్లాడారు అని అనిపించింది. జగన్కి 60%, పాపకి 40% అయితే ఎంఓయూకు ముందు సగం డివిడెండ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి 60% జగన్మోహన్ రెడ్డికి, పాపకేమో 40% అన్నారు. కానీ డివిడెండ్ చిరుసగం తీసుకునేవాళ్ళట. అంటే పాపకి 40% కన్నా ఓ 10% ఎక్కువ ఇచ్చారు. ప్రేమతో ఇచ్చాడు, మంచిదే కదా, అది తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి కాంట్రవర్షియల్ కనపడుతుంది. మీరే చెప్పారు లెటర్లో 60% జగన్మోహన్ రెడ్డి కానీ 40% పాపకని. కానీ సమాన వాటా ఉంది కాబట్టి అంటున్నారు. సమాన వాటా ఎక్కడుంది? 60-40% కదా, మీరు సమానం అన్నారు. వీటన్నిటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని అంటున్నారు. ఎట్లాగా నాకు అర్థం కాలేదు. ఆడికి ఇద్దరికి సమానం అని ఒక పక్క అంటున్నారు, 60-40% అని అన్నారు. ఇదేంటో అసలు కొంచెం నిజాలు మీరు చెప్పటం లేదేమో, శాంతం చెప్పలేకపోయారేమో, లేకపోతే ఆ పాప ఏమన్నా మీ మీద ఏమన్నా ఒత్తిడి పెట్టి ఇట్లాంటివి ఏమన్నా చేయించిందా? అసలు మీ సంతకంతో రిలీజ్ అయిందేనా ఇదేమన్నా కాదా? ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఎంఓయూలో పాపకి ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నది. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని యలహంక ప్రాజెక్ట్ 100%, పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారు. ఇది ఎప్పుడు జరిగిన మ్యాటరు? అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎందుకని చేయించుకోలేదు? ఇది అటాచ్మెంట్లో లేనివి అంటున్నారు. ఇది అటాచ్మెంట్లో ఉన్నాయి. ఇది మీరు కావాలని తప్పు చెబుతున్నారేమో అనిపిస్తుంది. ఇది అటాచ్మెంట్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పినటువంటి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్మెంట్లో ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్లో కూడా ఆయన అటాచ్మెంట్లో ఉందని రాశారు. అది నా సొంత స్వార్జితం అని రాశారు. మరి మీ లెటర్లోకి వచ్చేసరికి ఇది మీ నోటీసులో లేకుండా ఏమన్నా బయట పేపర్ని ఇట్లా రిలీజ్ చేశారా? ఇది మీ నోటీసులో వచ్చిందేనా, ఇది ఒరిజినల్ లేనా అనేది ఇందుకే అవకాశం కలుగుతుంది.